ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య ప్రియ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక కమ్మనైన కారం పొడి అండి. అవిసె గింజలతో కమ్మటి కారం పొడిని అయితే చేశాను. ఇక్కడ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఈ అవిసె గింజల కారాన్ని వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కలుపుతున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుందండి. దీనిని రోజు కనుక ఒక్క స్పూను ఇలా అన్నంలో కలుపుకొని తిన్నామనుకో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ వీటిని అవిసె గింజలు అంటారు, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా తెలిసే ఉంటుంది కదా. వీటిని తీసుకోవడం వల్ల మనకు మంచి అందాన్ని పెంచుతుంది, అలాగే జుట్టును బాగా పెంచుతుంది. ఈ కాలంలో చాలామందికి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది బరువు పెరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బీపీ, షుగర్ వీటిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇప్పుడు అవిసె గింజల్ని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను. అవి కొద్దిగా చిటపటలాడుతూ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అవి పక్కకు తీసుకున్న తర్వాత ఇక్కడ పల్లీలను కూడా వేయించుకుంటున్నాను. మనకు ఇవి ఖర్చు కూడా తక్కువ ఖర్చేనండి. తక్కువ ఖర్చులు ఉన్న మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను పల్లీలను కూడా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు వీటికి తగినంత కారాన్ని కోసం మిరపకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా శనగపప్పు, అలాగే ఉద్దిబ్యాళ్ళు కూడా వేసుకొని ఇవి కూడా మనకు మంచి వాసన వచ్చి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా వేగిపోయాక పక్కకు తీసేసుకుందాము. వీటన్నింటినీ కూడా చల్లార్చుకొని ఇక్కడ మనము మెయిన్ పౌడర్ కూడా ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ కూడా పొట్టు తీసుకొని ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి తొట్టుములు తీసేసుకొని రెడీ చేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకు ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకో ఒక 2 నెలలైనా కూడా మనకు పాడవకుండా ఉంటుంది. ఇలా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా చేసుకొని పెట్టుకున్నామనుకో రోజు ఈజీగా అన్ని టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇక్కడ ఎండుమిర్చిని అయితే కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. మనకి ఇక్కడ కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా మనము కారాన్ని పక్కకు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మినప్పప్పు, ఉద్దిబ్యాలని గ్రైండ్ చేసుకుందాము. ఇందులో వేసుకొని ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా స్టెప్ బై స్టెప్ గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు కారం పొడి కూడా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇలా ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి, అలాగే పల్లీలను వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంది, అలాగే కారం కూడా కొంచెం తక్కువగా ఉంది. ఈ రెండింటిని వేసుకొని ఇప్పుడు కవర్ చేసేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. చూస్తున్నాం కదా, ఇలా